చెప్పేసి అమాయకమైన ప్రజలు దాచుకోవాలని చెప్పి భూములు దోచుకోని చరిత్ర ఆనాడు 5 సంవత్సరాలు భయపడ్డారు సార్ విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజలు. కేవలం ఉత్తరాంధ్ర ప్రజలు అందువల్ల ఈ రోజు వాళ్ళు బయటికి పంపించారు. ఇప్పుడు ఒకటి రామ్మోహన్ నాయుడు గారు, ఒక్క నిమిషం. రామ్మోహన్ నాయుడు గారు, ఎస్ రామ్మోహన్ నాయుడు గారు, ఒక ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని, మీరే ఆన్సర్ చెప్పాలి. మీరే దాని మీద ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు. పీసీఆర్ ఒకసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి సార్. ఇది వచ్చేసి ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ అంటాం అనమాట, పిఈటి అంటాం. ఇది వచ్చేసి టాటాకి సంబంధించినటువంటి అన్ని సంస్థలు కలిసి ఏర్పాటు చేసినటువంటి ఒక ఎలక్టోరల్ ట్రస్ట్ ఇది. మీరు నాకు తెలిసి ఏప్రిల్లో అనుకుంటాను టీసీఎస్కి వైజాగ్లో భూములు ఇస్తాం, 99 పైసలకు ఎకరా ఇస్తామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మంత్రివర్గ సమావేశంలో. సో ఇప్పుడు ఇది నేను చూపిస్తున్నటువంటి డాక్యుమెంటు మీకు వచ్చేసి అక్టోబర్ 24వ తేదీకి సంబంధించినటువంటి డాక్యుమెంటు. అక్టోబర్ 24వ తేదీన ఈ ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా 10 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెక్కు రూపంలో విరాళంగా వెళ్ళినటువంటి పరిస్థితి. వీళ్ళు 99 పైసలకు భూములు ఇస్తున్నారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేసినటువంటి అంశం ఒక పక్క, దాని మీద విమర్శించినటువంటి అంశం ఒక పక్క. ఇందాక కూడా ఎవరో మరి మస్తాన్ రావు గారు మరి ఎవరో మాట్లాడారు దాని గురించి, 99 పైసలకు ఇచ్చేస్తానని చెప్పేసి గొడవ చేశారు అని చెప్పేసి. ఆ 99 పైసలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఒక పక్క. ఇంకో పక్క ఏమో ఇదే టాటా ట్రస్ట్ నుంచి 10 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలక్టోరల్ ట్రస్ట్గా వెళ్ళినటువంటి లెక్క ఒక పక్క. మీరు ఒకసారి చూడొచ్చు, అది 24 అక్టోబర్ 2025లో చెక్ రూపంలో వాళ్ళకి వెళ్ళినటువంటి పరిస్థితి. దీన్ని ఎలా డిఫైన్ చేస్తారు మీరు? సార్ ఖచ్చితంగా 2025 అంటే మనం రూలింగ్ లో ఉన్న గవర్నమెంట్ సార్ 10 లక్షల రూపాయలు చెక్కు ద్వారా డిఫైన్ చేసి వెళ్ళింది అంటే ఖచ్చితంగా ఏ ఇయర్ లో జరిగింది సార్? అది మీరు ఒకసారి ఆలోచన చేయండి. 10 కోట్లు అండి. ఇప్పుడు 90 పైసలకి 10 కోట్లు అండి, అదే 10 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు వెళ్ళిందంటే 2025లో వెళ్ళింది అంటున్నారు కదా డిఫైన్ చేసి. మీరు నేను అదే క్లారిటీ చెప్తున్నా మీకు. అది గతంలో ఎప్పుడు జరిగింది, ఎందుకు టాటా ఎలక్ట్రానిక్స్ వాళ్ళతో మనం అనుసంధానం చేశాం ఒకసారి ఆలోచన చేయండి. 90 పైసలకి మేము భూమి ఇచ్చేస్తున్నాం అంటున్నారు కదా, ఎక్కడ ఇచ్చాం, ఏ ప్రాంతంలో ఇచ్చాం, ఏ ప్రాంతంలో 90 పైసలకి టాటాకి మేము భూమి ఇచ్చాం ఒకసారి మీరు క్లారిటీగా నాకు చెప్పండి. ఏ ప్రాంతంలో మేము రికగ్నైజ్డ్ గా మేము ఎక్కడ చేసి ఇచ్చాం? రామ్మోహన్ నాయుడు గారు, మీకు నా ప్రశ్న అర్థం కాలేదు. రామ్మోహన్ నాయుడు గారు, బహుశా మీకు నా ప్రశ్న అర్థం కాలేదు. ఏప్రిల్లో మీ ప్రభుత్వం టీసీఎస్ కి అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కి వైజాగ్ లో 99 పైసలు ఎకరాలెక్కన ఇస్తామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏప్రిల్ తర్వాత నుంచి మనం లెక్కేస్తే మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 6 నెలలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10 కోట్ల రూపాయలు అదే టీసీఎస్ కంపెనీ ఉన్నటువంటి ఈ పిఈటి ట్రస్ట్ ఏదైతే ఉందో ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి 10 కోట్ల రూపాయలు వాళ్ళకి వెళ్ళాయి. ఈ 10 కోట్లకి ఆ 99 పైసల ఆందోళనకి ఏమన్నా మధ్య ఏదైనా సంబంధం ఉందా, లేకపోతే ఇది రెగ్యులర్ గా జరిగేటటువంటి ప్రాసెస్ గానే మనం చూడొచ్చా? దీనికి ఆన్సర్ చేయండి సార్. అంటే ప్రాసెస్ గా చూడొచ్చు అంటే దాని మీద పూర్తిగా క్లారిటీ లేకుండా ఏది కూడా ఆన్సర్ చేయకూడదు సార్. నేను ఒకటైతే వాస్తవం, ఏదైతే మీరు చెప్పింది గతంలో 10 కోట్ల రూపాయలు వెళ్ళిందని మీరు ఎలాగైతే చెప్తున్నారో అంతకు ముందు ఏదైనా సరే అలాంటిది ఏదైనా సరే టీసీఎస్ కి మేము కానీ చేసింది ఏదైనా ఉందంటే ఒకసారి మీరు నాకు చూపించండి, నేను దాని మీద మాట్లాడతాను. రెండోది, టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అనేది ఒక పెద్ద సంస్థ. ఆ సంస్థ విశాఖపట్నానికి వస్తాను అంటే మేము కూడా భూములు 99 పైసలకి ఇస్తామని చెప్పి రామ్మోహన్ నాయుడు గారు వస్తాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. పసులేటి సురేష్ గారు, నేను అడిగిన ప్రశ్న మీకన్నా అర్థమైందా? అట్లీస్ట్ దాని గురించి మీ పార్టీ నుంచి ఏమైనా చెప్పగలరా మీరు? నాకు అర్థమైంది సార్ మీ ప్రశ్న. అయితే దాని గురించి పూర్తి సమాచారం లేకుండా నేను ఎటువంటి కామెంట్స్ చేయలేను దాని మీద. అయితే ఇంతకుముందు రామ్మోహన్ నాయుడు గారు కొన్ని మాటలు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. అసలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి మీద, విశాఖపట్నం అభివృద్ధి మీద ఎంతో శ్రమ పడుతున్నారు, లోకేష్ గారు చాలా కష్టపడి పెట్టుబడులు తీసుకొస్తున్నారు అని. ఒకవేళ తీసుకొస్తే సంతోషమే, దానిలో ఎవరికి అభ్యంతరం లేదు. అంతిమంగా రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం కావాలి కానీ ఎవరికో పార్టీలకైతే కాదు. మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో 2 అంశాలు చెప్తాను ఇక్కడ మీకు. 2014లో ఎలక్షన్ల సమయంలో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టారు ఏమని, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి నౌకాశ్రయాలు అవసరాలను గుర్తించి కాకినాడ తదితర పోర్టులను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో సత్వరం పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. కొత్తగా ఏర్పాటు కానుకున్న దుగ్గరాజపట్నం పోర్టుల పనులను త్వరితగతిన ప్రారంభించేందుకు కృషి చేస్తున్నాం. 5 ఏళ్లలో పోర్టులను, కొత్త పోర్టులను, ఫిషింగ్ హార్బర్లను తీసుకొస్తాం. హార్బర్లు లేని జిల్లాల్లో ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తాం. అన్ని ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేస్తాం.
జల రవాణా కోసం ఇదివరకే ఏర్పాటైన బకింగ్ కెనాల్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ద్వారా పునరుద్ధరిస్తాం. ఇది జల రవాణా వ్యవస్థలో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం సార్. మరి రైల్వేలో లోకో షెడ్ ఏర్పాటు, రైలుగుంట సిఆర్ఎస్ పూర్తి సామర్థ్యంతో పనిచేందుకు కృషి చేస్తాం. సబరన్ రైల్వే సర్వీసుల ఏర్పాటు, విశాఖపట్నం, విజయనగరం, విజయవాడ, గుంటూరు, తెనాలి, తిరుపతి, నెల్లూరు, చెన్నై, కర్నూలు, హైదరాబాద్ మధ్య ఏర్పాటు చేస్తాం. విశాఖపట్నం, విజయవాడ విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలు కేంద్ర ప్రభుత్వంతో ప్రకటింపజేసి పనులు ప్రారంభింపజేస్తాం. ప్రతి జిల్లాకు ఒక చిన్న ఎయిర్పోర్ట్ ను నిర్మించే పని చేస్తాం. సార్ ఇప్పుడు ఇది మేనిఫెస్టో, నేను చదివింది ఏదో నా సొంత కామెంట్స్ కాదు. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి కోసము, పారిశ్రామిక అభివృద్ధి కోసము ఆయన ప్రణాళిక ఏంటో మేనిఫెస్టో ద్వారా ప్రకటించి తీరా 14-19లో అధికారం వచ్చిన తర్వాత ప్రతి జిల్లాకు ఒక చిన్న ఎయిర్పోర్ట్ కడతానని కట్టారా? కొత్త హాస్పిటల్ కడతానన్నారు, కట్టారా? రైల్వే జోన్లను తీసుకొస్తానన్నారు, తీసుకొచ్చారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు తీసుకొచ్చారా? రావాల్సినటువంటి రైల్వే జోన్లను తీసుకొచ్చారా? ఏం సార్ పనితనము? ఏది సార్ రాష్ట్రం కోసం పని చేయడము? సార్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఇవ్వకుండానే హార్బర్లను తీసుకొచ్చారు. మేనిఫెస్టోలో లేకుండానే ఫిషింగ్ హార్బర్లతో పాటు పోర్టులను తీసుకొచ్చారు. ప్రతి 50 కిలోమీటర్లకి ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ ఉండాలి. పారిశ్రామిక అభివృద్ధికి ఇది శాశ్వత అభివృద్ధికి, తెలుగుదేశం పార్టీ లాగా తాత్కాలిక అభివృద్ధి కాదు. పోర్టులు సుదీర్ఘ తీర ప్రాంతం కలిగినటువంటి రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధికి బాధ్యత పోర్టులు తప్పనిసరి, ఫిషింగ్ హార్బర్లు తప్పనిసరి, రోడ్డు రవాణా, జల రవాణా, రైల్వే రవాణాలో అనుసంధానం అవసరం. జాతీయ రహదారులకు, పోర్టులకు, ఫిషింగ్ హార్బర్లకు అనుసంధానం అవసరం అని వేల కోట్ల రూపాయలను ఈ అభివృద్ధి కోసం కేటాయించి అభివృద్ధి చేసి చూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు దాగిపోయేది కాదు. లిఖించినటువంటి అధ్యాయం ఇది చరిత్ర. ఓకే 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 క్లోజ్ ఓకే సురేష్ గారు వస్తా సురేష్ గారు క్లోజ్ చేద్దాం, టైం అవుతుంది. ఒక నిమిషం మస్తానరావు గారు ఏదో మాట్లాడతారు. సురేష్ గారు ప్లీజ్. మస్తానరావు గారు సార్ ఒక నిమిషం ఉండండి. మస్తానరావు గారు సార్ ఇందాక టీసీఎస్ గురించి చెప్పింది నాకు పూర్తిగా అవగాహన. దాని మీద ఏంటంటే కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఏప్రిల్ 15, 2025 21.16 ఎకరాలని 99 పైసలకి అంటే లీజ్ కింద ఇస్తా ఉన్నారు. ఐటీ హిల్ నెంబర్ 3 వైజాగ్ అనమాట. దానికి ఇస్తా ఉంటే వైఎస్ఆర్సీపీ ఏమైందంటే అట్లా 99 పైసలకి ఇవ్వడం ఏంటి, కోట్లాది రూపాయల ఆస్తులను అలా కట్టబెట్టమైందని విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఏప్రిల్ 2025లో వాళ్ళు దానికి సంబంధించిన అగ్రిమెంట్ కానీ అలా చేసుకున్నారు, అలాట్మెంట్ జరిగింది, వాళ్ళ ఆరోపణలు కూడా జరిగాయి. అయితే విచిత్రంగా ఏంటంటే మీరు ఇందాక ప్రస్తావించినట్టు టాటా కన్సల్టెంటీ సర్వీసెస్ సంబంధించి ట్రస్ట్ ఏదైతే ఉందో వాళ్ళ ట్రస్ట్ దాదాపు ప్రోగ్రెసివ్ ఎలక్ట్రల్ ట్రస్ట్ అక్టోబర్ 24, 2020